ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. జాతకాలు, జీవితాలు, నవగ్రహాలు అన్నీ తమ తమ ఫలితాలను ఇవ్వగలుగుతాయి. ఈ శుక్రమార్గదశ ఒక విచిత్రమైనటువంటి దశ. ఇది ఎక్కువగా మనసు మీద, క్యారెక్టర్ మీద పనిచేస్తుంది. మామూలు వయసులో వస్తే పర్వాలేదు. ఈ శుక్రుడు నీచబట్టి ఆ దశ వస్తే స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎవరికి ఇందులో మినహాయింపు లేదు. రామకృష్ణయ్య గారు అని చెప్పిన ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్ అయ్యాడు. ఆయన భార్య చనిపోయింది. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చాడు. భార్య తెరపై 15 రోజులు కూడా కాల. సిద్ధాంతి గారు, మీరు నాకు ఎప్పటి నుంచో సన్నిహితులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, నా జాతకం చూడండి, మరి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా భార్య పోయింది అన్నాడు. ఏమంటే ఈ వయసులో మీరు వివాహం చేసుకోవడం అంత బాగుండదు, మీ పిల్లల దగ్గర ఉండండి, లేకపోతే ఏదన్నా వృద్ధాశ్రమంలో చేరండి అని సిద్ధాంతి గారు సలహా ఇచ్చారు. సిద్ధాంతి గారు, నేను పిల్లల దగ్గర ఉండను, నేను వృద్ధాశ్రమంలోనూ ఉండను, నాకు నేరుగా ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు. అదేమిటండి, 68 సంవత్సరాలు వచ్చినాయి మీకు, ఇప్పుడు పెళ్ళేమిటి, ఏం సాధిద్దామని, ఏం చేద్దామని అని చెప్పని సిద్ధాంతి గారు అన్నారు. జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు, ఈ సమయంలో ఇలాంటివి ఏమీ వద్దు అని చెప్పారు సిద్ధాంతి గారు. అదేంటండి అలా అంటారు, నాకు నెలకి 60,000 పెన్షన్ వస్తుంది, షాపుల మీద రెంటు 30,000 వస్తుంది, అదిగాక నా దగ్గర ₹1 కోటి డబ్బులు ఉన్నాయి, ఇంటెద్దల మీద 2 లక్షలు వస్తాయి, ఈ డబ్బులను ఏం చేయమంటారు అన్నాడు. మీ పిల్లలకి ఇవ్వండి, చక్కగా తండ్రి ఇచ్చాడని చెప్పని పిల్లలు, మనవరు, మనవరాలు చెప్పుకుంటారు అని సిద్ధార్థి గారు అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశానండి, వాళ్ళ వాటా పోనే నాకు మిగిలింది ఇది, నాకు ఒక స్త్రీ తోడు కావాలి, నేను ఒంటరిగా ఉండలేను, అందుకని నేనే వృద్ధాశ్రమాల్లో చేరాల్సినటువంటి అవసరం కానీ కర్మ కానీ నాకు పట్టల, ముందు నాకు పెళ్లికి సంబంధించిన విషయాలు మీరు కొంత సానుకూలం చేయండి అన్నాడు. సరేనండి, పెళ్లి గిళ్ళి ఏం వద్దండి, మీరు కొంచెం మనసు మార్చుకోండి, కొంచెం ఆలోచించుకోండి రండి అని చెప్పారు సిద్ధాంతి గారు. చెప్తే ఒక వారం తర్వాత వచ్చి ఒక అమ్మాయి జాతకం చూపించాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు. ఆమె పేరు సామ్రాజ్యం, వయసు 40 ఏళ్ళు, చూడటానికి 40 ఏళ్ల వయసులాగా లేదు. ఏమండి, ఈ అమ్మాయికి 40 ఏళ్ళు, మీకు 68 ఏళ్ళు, ఏమిటంటే అసలు ఈ పెళ్లి గురించి మీరు ఇలా పట్టుబడుతున్నారని చెప్పని లోపలికి తీసుకెళ్ళి సిద్ధార్థి గారు గట్టిగా చెప్పారు. ఆ అమ్మాయి జాతకం బాగలేదు, ఆ అమ్మాయి వల్ల మీరు ఇబ్బందులు పడతారు, పరువు పోతుంది, వద్దండి రామకృష్ణయ్య గారు అని చెప్పారు. వద్దండి రామకృష్ణయ్య గారు అని చెప్పాడు సిద్ధార్థి గారు.
సరేనండి మీ మాట వింటాలన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి సామ్రాజ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫోన్ చేశాడు, అయ్యా పెళ్ళైపోయిందని. సరే మీ ఇష్టం అండి అని సిద్ధాంతి గారు ఏం మాట్లాడకుండా మిన్నకున్నారు. ఇక చేయగలిగింది ఏముంది, చెప్పిన మాట విన్నప్పుడు. ఈయన జాతకంలో నీచపడ్డ శుక్రమార్దశే నడుస్తుంది, రామకృష్ణయ్య జాతకంలో. సరే కాపురం పెట్టాడు సామ్రాజ్యంతో. ఇద్దరు ఓ నెల రోజులు బాగానే ఉన్నారు. ఓ రోజు ఆ సామ్రాజ్యం వాళ్ళ అన్నయ్య, వాడి పేరు బుజ్జిగాడు, వాళ్ళది ఒక దౌర్జన్యమైన కుటుంబం. వాళ్ళు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చారో వాళ్ళకే తెలియదు. ఆ బుజ్జిగాడు ఫుల్గా తాగొచ్చి ఏం బావా బాగున్నావా అన్నాడు చాలా వెటకారంగా. ఎవడరా నువ్వు తాగొచ్చావు బయటికి పో అన్నాడు. అనేటప్పుడు సామ్రాజ్యం చెప్పింది, మా అన్నయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకంది. బావా ఓ 10,000 అన్నాడు. నా దగ్గర లేవు అన్నాడు రామకృష్ణయ్య. వెంటనే వాడు దవడపాల కొట్టాడు. కట్టించుకున్న పళ్ళు కింద పడ్డాయి. సామ్రాజ్యం చెప్పింది, వాడికి డబ్బులు ఇవ్వు లేకపోతే సావగొడతాడని. నేను ఇవ్వనన్నాడు. వీపీది ఒక దెబ్బ కొట్టాడు బుజ్జిగాడు. నేల గరిచాడు రామకృష్ణయ్య. సరే లేచి వీడు ఎక్కడ తప్పుతాడోనని బీరువా తాళం తీసి 10,000 ఇచ్చాడు. మిగతా డబ్బులు మొత్తం సామ్రాజ్యం లాక్కుంది. ఇదేంటి ఈ డబ్బులు నేను లాక్కుంటున్నావు అన్నాడు. నీ పెళ్ళాన్ని కాబట్టి లాక్కుంటున్నాను, వేరే వాళ్ళకి ఎందుకు అని చెప్పింది. రామకృష్ణ ఏదో మాట్లాడబోతుంటే అక్కడ అప్పడాల కర్ర ఉంటే అది తీసుకొని ఎత్తి మీద ఒక దెబ్బ కొట్టింది. పెద్దగా అరిచి కింద పడిపోయాడు. ఇది జరిగిన తర్వాత ఇక మాటి మాటికి వాళ్ళు రావటం, సావగొట్టడం, డబ్బులు తీసుకొని వెళ్ళటం, ఇది పరిపాటిగా మారింది. ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. సామ్రాజ్యం ఓ రోజు నేను నెల దాకా నేను రాలని చెప్పని వేరే ఊరికి వెళ్తున్నానని చెప్పని వెళ్ళింది. అక్కడ ఆమెకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ ఒక నెల రోజుల నుండి మళ్ళా వచ్చింది. ఈలోపు బుజ్జిగాడికి చిట్టిగాడికి, అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు, సామ్రాజ్యం తమ్ముళ్ళు, ఒకడు అన్నయ్య ఒకడు తమ్ముడు. వీళ్ళు ముగ్గురు కలిసి సామ్రాజ్యం, బుజ్జిగాడు, చిట్టిగాడు ఫుల్లుగా తాగి రామకృష్ణయ్యని తావగొట్టి ఆస్తులు మొత్తం రాయించుకున్నారు, ఎక్కడ ఏ తేడా రాకుండా. ఆ తర్వాత చావచిత కొట్టి ఒక వారం తర్వాత వృద్ధాశ్రమంలో చేర్పించి, ఏమంటే ఈయన బాగా చూసుకోండి, నెలకు 60,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అందులో మీకు ఆశ్రమానికి ఎంత ఖర్చో అంత తీసుకోండి, మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి అని సామ్రాజ్యం చెప్పి వెళ్ళిపోయింది. సిద్ధాంత్ గారికి ఫోన్ చేశాడు 4 రోజుల తర్వాత, అయ్యా మీరు చెప్పిన దోషమే నిజమైంది, నీచులో ఉన్న శుక్రుడు దెబ్బతీశాడు, మీ వాక్యే ఫలించింది, వాడు నన్ను సావచితకు దాన్ని వృద్ధాశ్రమంలో చేర్చాడు అని జరిగిందంతా చెప్పి చివరికి మీ దోషమే నిజమైంది, నాకు వృద్ధాశ్రమే గతి అయింది అని బాధపడ్డాడు. అందుకని కొన్ని సందర్భాల్లోనండి ఈ శుక్రమార్దశ రాకూడదు. అంటే రాకూడదంటే శుక్రుడు గొప్ప యోగాలను ఇస్తాడు, అనుష్ఠానపరుడు కూడా. కానీ నీచపడితే మాత్రం చిన్నపిల్లల చేష్టలు, యవ్వనంలో ఉన్నవాళ్ళ చేష్టలు, మన్మథ వికారం, స్త్రీ బలహీనత, ఇలాంటివన్నీ వచ్చి సమాజంలో భ్రష్టు పడతారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కనుక ఏమిటంటే గ్రహగతుల ప్రకారం మనం నడుచుకొని శాంతిగతులు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం వల్ల కొద్ది గొప్ప ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్రం అయితే గొప్పదేనండి. శాస్త్రకారుల్లో లోపం ఉంటే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. శాస్త్ర నిబద్ధత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్నార్థకం కాదు.